ఎప్పుడైతే ఏ వర్గాలు అయితే రాజకీయ చైతన్యం లేకుండా ఉంటాయో ఆ వర్గాలు ఎప్పుడు కూడా అణచివేయబడతాయి. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అది ఖచ్చితంగా ఏ వర్గాలైతే రాజకీయంగా అధికార బలం వస్తుంది తప్ప ఆ వర్గాలకు న్యాయం చేసే అవకాశం ఉంది. మనకందరూ తెలుసు, బంతిలో ఏ వర్గంలో కూర్చున్నా తనలో అయితే గొప్పలు గట్టిగా వేస్తారని చెప్పేసి మనకు తెలుసుకుంటారు. వాళ్ళ వర్గానికి వచ్చిన తర్వాత వాళ్ళ వర్గానికి పదవులు ఇచ్చుకుంటాడు, కుటుంబానికి పదవులు ఇచ్చుకుంటాడు, కాంట్రాక్ట్ ఇచ్చుకుంటాడు, ఆర్థికంగా బలం చేసుకుంటాడు. కానీ మన వర్గాల నుంచి వచ్చినప్పుడు కేవలం ఓటు బ్యాంక్ అనేది చూస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే సబ్బండ వర్గాలు మీలో జరుగుతున్న అన్యాయం కానీ మీ వర్గంలో జరుగుతున్న అన్యాయం ఎదిరించాలి, దాన్ని నాశనం కావాలి, దాన్ని రూపు మార్చాలి అనుకుంటే మీరందరూ కూడా అధికారంలో కావాలి. అధికారంలో కావాలంటే ఓటు మారదే సింగ్ మారదే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మనం పోరాటం చేసి తప్పరాదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది మనం చూస్తున్నాం. నెక్స్ట్ సామాజిక తెలంగాణ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా పోరాటం చేసేది మాత్రం సబ్బండ వర్గాలే, నలిగిపోయేది ఈ అధికార వర్గాలే. మీరు